ధనవంతులు కోటీశ్వరులకి చాలా చాలా కృతజ్ఞతలు. మన విశ్వమణి గురుగారైన డాక్టర్ విశ్వమణి గురుగారికి చాలా చాలా కృతజ్ఞతలు. వాళ్ళ తల్లిదండ్రులకు చాలా చాలా కృతజ్ఞతలు. నేను వచ్చేసి చిన్న పేద కుటుంబం నుంచి వచ్చానండి. నాది లవ్ మ్యారేజ్. మా అమ్మ నాన్న ఉన్నారు, బట్ లేనట్టే వాళ్ళు. కాకపోతే నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, వాళ్ళు నన్ను దూరం పెట్టించారు. ఫస్ట్ క్లాస్ వచ్చేసి నేను 2024లో వచ్చాను. నాకేం అర్థం కాలేదు. మళ్ళీ రీసెంట్గా నేను మొన్న మార్చిలో వచ్చాను, కొంచెం అర్థమైంది. కాకపోతే వీడియోలు చూసుకుంటా కొంచెం వచ్చాను. ఇప్పుడు వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి నేను మెడికల్ షాప్లో చేసేవాడిని. తర్వాత చిన్నగా మెడికల్ షాప్ ఇంజక్షన్లు వేసుకుంటున్నాను ఇప్పుడు. తర్వాత వచ్చేసి మెడికల్ రిప్రజెంటేటివ్ వచ్చింది, చిన్న స్మాల్ అంటే ఏదో జనరిక్ కంపెనీలో వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఇండియాలో టాప్ 3 మ్యాన్ క్యాండ్ కంపెనీలో నాకు వచ్చింది జాబ్. ఇంకొకటి ఏంటంటే నా కాడ డబ్బులు లేవు. మొన్న గురువారం నేను అనుకున్నా, నేను వచ్చేసి మార్నింగ్ 10కి స్టార్ట్ అయితే నైట్ 12కి నేను డౌట్ అయిపోతున్నది. నేను మార్నింగ్ లేవను. నేను అనుకుంటా అంటే మీరు అన్నట్టు 4 గంటలకు అవేం చేయను. నేను జస్ట్ ఓన్లీ నేను 1:30 నుంచి 2:30 మధ్యలో వర్క్ చేస్తాను. అదే నా టైం అంతే. నేను చెయ్యనప్పుడు ఒకటి అనుకుంటున్నాను, నేను మేడ మీదకి వెళ్ళి చేస్తే ప్రతి ఒక్క మాటకి నాకు సింక్ ఏంటంటే మెరుపులు మెరుస్తాయి. నాకు భయం అయితే పైకి పోవాలంటే. మొన్న నాకు డబ్బులు లేవు. ఒకటే అనుకున్నా, ఆదివారం రోజు నా క్లాసు, నేను క్లాసుకు పోవాలి. నా కాడ ఓన్లీ 1300 మాత్రమే ఉన్నాయి. అయితే నేను ఒకటే అనుకున్నాను, నాకు ఈ డబ్బులు వస్తేనే క్లాస్కి వెళ్తాను, లేకపోతే వెళ్ళను అనుకున్నాను. పైకి వెళ్ళి అడిగాను విశ్వాన్ని, విశ్వమా నాకు డబ్బులు లేవు, నేను డబ్బులు వస్తేనే వెళ్తాను, లేకపోతే వెళ్ళను అనుకున్నాను. 7వ తారీఖు 7 గంటలకి సాయంత్రం 5500 రూపాయలు వచ్చాయి నాకు. అసలు నేను షాక్ అయిన, అసలు ఎట్లా అంటే మిరాకిల్, అసలు పట్టుకోలేని ఆనందంతో నాకు. ఇక అనుకున్నా ఏదైనా సరే. మళ్ళీ నేను అదే నైట్కి వెళ్ళి పైకి వెళ్ళా. అప్పటిదాకా మరుపులేం రాలేదు. పైకి వెళ్ళి చేశా, విశ్వమా నాకు ఇచ్చావు. కాకపోతే ఇంకొకటి, నేను చేస్తున్న దానికి అది అవునా కాదా నాకు చెప్పాలి, మీరే చెప్పాలి. నాకు చేస్తున్నాను. నేను ఈ 2026 సంవత్సరంలో 1,20,00,000 పెట్టి ఇల్లు కొనాలి, 10 లక్షలు పెట్టి అన్నదానం చేయాలి, తర్వాత 10 లక్షలు పెట్టి మెడికల్ షాప్ పెట్టాలి. అనగానే మెరుపులు 3 సార్లు మెరిచింది. అసలు నేను ఇంకా షాక్ అయిపోయింది. ఇంకా ప్రతి మాటకి అంటే మెరుపులు ఎట్లా మెరుస్తాయంటే ఆటోమేటిక్గా మెరుగుతుండాలి. నేను అనుకున్న ఏదైతే అంటున్నానో అన్నప్పుడే మెరుస్తుంది, అనకపోతే ఆగుతుంది. నేను భయపడ్డాను ఫస్ట్, అసలు భయపడి కిందికి వచ్చేసి దాదాపుగా ఆ రోజు పడుకోలేదు నేను. ఇక అమ్మో నాకేమైంది, నాకు వణుకొస్తుంది. ఇక మా మిస్సెస్ ఏమైంది నీకు అంటే, ఏమో నాకు ఏదో భయం కనిపిస్తుంది, నాకు నీకు నదిర పడుతుంది. ఇక పైకి పోవాలంటే భయం అవుతుంది. మళ్ళీ నైట్ పైకి పోతే వర్షం వస్తుంది, లైట్ చినుకులు పడుతున్నాయి. ఒక ఆయన అక్కడ ఏదో తాగి పడుకున్నాడు పైననే, మా బిల్డింగ్లో ఒక ఆయన. నేను పైకి వెళ్ళి అక్కడ దాకా ఆయన ఉన్నాడు. నేను పైకి వెళ్ళి మళ్ళా విశ్వమా అని చెప్పేసి మాట్లాడినా. ఆయన అప్పుడప్పుడు లేచి భయపడి నాకడ ముందు వెళ్ళిపోతున్నాడు. ఈడేదో బట్టలు చదువుకుంటే నాకు అప్పుడు ఇంకా భయం అయింది పడతా. నేను మళ్ళీ అమ్మో నాకు ఎందుకు భయం అవుతుంది, ఇక ఎట్లయినా క్లాస్కి వెళ్ళి గురువు గారికి చెప్పాలి, నాకెందుకు భయం ఉంది అని చెప్పేసి నైట్ కూడా నిద్రపోలేదు. నైట్ కూడా వచ్చేసరికి 12 అయిపోయింది. పైకి పోలే నైట్గా. పైకి పోకుండా ఫస్ట్ అయితే గురువు గారికి తెలుస్తా, నాకెందుకు అంత భయం ఉంది అని చెప్పేసి వచ్చేసిన. సో క్లాస్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. ఎట్లా అంటే సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ క్లాస్ అనేది పట్టుకుంటే మటుకు, ఈ మధ్యలో మీరు ఏది చెన్నై లవ్ స్టోరీ సినిమా చూసిరా, దాంట్లో వచ్చేసి మనకు ఏది వాళ్ళ కొడుక్కి తండ్రి అవ్వబడతాడు హోటల్ దగ్గర. అది అనేది ఆయన మాట చెప్తాడు, నమ్ముకుంటే కనబడుతుంది, సక్సెస్ అవుతుంది, లేకపోతే లేదు. అదొక్కటే నేను పట్టుకున్నా, దాన్ని కంటిన్యూ చేసిన. సో సక్సెస్ అయిపోయింది. నేను అసలు ఏం చేయలేదు, మొన్నటిదాకా నేనేం చేయలేదు. జస్ట్ ఆ ఒక్క రీజన్ చూసే నేను చేసిన, నాకు వచ్చేసింది. కానీ ఇంకా ఏంటంటే నేను ఫిక్స్ అయిపోయినా, నేను ఈ 2026 సంవత్సరంలోనే 1,20,00,000 పెట్టి ఇల్లు కొంటాను హైదరాబాద్లోనే. 10 లక్షలు పెట్టేసి దాన ధర్మాలు చేసేస్తా, 10 లక్షలు పెట్టి మెడికల్ షాప్ పెట్టేస్తా. అంతే ఫిక్స్ అయిపోయినా, మెంటల్గా ఫిక్స్ అయిపోయినా నేను. అది 100% అవుతుంది, పక్కా నేను సక్సెస్ అవుతాను. గురుగారికి చాలా చాలా కృతజ్ఞతలు. ఇక్కడ అన్నం కూడా చాలా బాగుంది, ఓకేనా. ఇక్కడ ఓకే, నా పాదాభివందనాలు.
అదేవిధంగా మా గురువు గారు విశ్వమణి బాబు గారి నా పాదాభివందనాలు, వాళ్ళ తల్లిదండ్రులకు నా పాదాభివందనాలు, మా భార్య మా అమ్మ నాన్న వాళ్ళకి కృతజ్ఞతలు. సో నేను ఫస్ట్ క్లాసు 2024లో వచ్చాను. సో ఆ క్లాస్లో నేను ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చాను. ఇస్తే నాకు కొన్ని మధ్యలో ఒక 2-3 క్లాస్ అనేది నేను రాలేకపోయాను. కొన్ని ప్రాబ్లమ్స్ అంటే ఆటోమేటిక్గా మనకు విషయం అనేది మనకు కొన్ని చూపించింది. మళ్ళీ సబ్జెక్ట్ ఏది చేస్తున్నావు గురువు గారికి కూడా తెలుసు కాబట్టి మళ్ళీ నేను పోయినసారి 21కి దాని ముందు నుంచే స్టార్ట్ చేశాను. ఆ రోజు క్లాస్కి వచ్చినప్పుడే 21 days కంప్లీట్ అనేది సార్ కూడా చెప్పాను. నేను అయితే సక్సెస్ అవుతాయని చెప్పారు. నేను ఒక ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళాను. ఆ రోజు నేను ఎగ్జామ్స్ గురి పెట్టాను ఇన్ని మార్క్స్ రావాలని. అది 100% సక్సెస్ అవుతుంది. అది కూడా నేను ఇంతకుముందు హన్మకొండలో ఉండేది. ఇప్పుడు నేను మైబాద్ మా ఊరు వెళ్ళిపోయాను అనమాట. సో అక్కడ కూడా నేను మా అమ్మన్న వాళ్ళకు హెల్ప్ చేయడానికి వాళ్ళు చూసుకోవడానికి దాని పరంగా వెళ్ళిపోయాను. నా పేరు మీద పెట్టుకొని మా సారు క్లాస్కి వెళ్తున్నాడు, అబ్రిమేషన్ చేసుకుంటాడు, విశ్వాన్ని కనెక్ట్ అయితే విశ్వ శక్తి ఉండే నాకు ఒక పార్ట్ టైం జాబ్ కావాలని చెప్పిందంట. ఆమెకు జాబ్ వచ్చింది, చేస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే నేను పార్ట్ టైం స్కూల్లో టీచర్ చెప్పిట్టుండి ఇప్పుడు నేను ఒక మంచి టీచర్ కావాలి, నేను ఒక బిజినెస్ పెట్టుకోవాలి, మంచి లైఫ్ ఉండాలి, లగ్జరీ లైఫ్ చేయాలి, అన్నీ చేసుకోవాలని క్లాస్ వస్తున్నాను. సార్ కూడా నన్ను ఒకసారి రమ్మని కాబట్టి వచ్చాను. అన్నీ సాధించి నేను మంచి దాన ధర్మాలు కార్యక్రమాలు ప్రతిదీ గురుదక్షిణం సామ సేవ గోసేవతను అన్నీ చేసుకోవాలని ఉంటున్నాను. నాకు సబ్జెక్ట్ చాలా బాగున్నది. ఎందుకంటే మధ్యలో మనం మర్చిపోయినా కూడా సబ్జెక్ట్ మొత్తం మనకి మళ్ళీ స్టార్ట్ చేయగానే ఆటోమేటిక్గా రివ్యూ అవుతూనే ఉంటుంది. చాలా అద్భుతం సబ్జెక్ట్ అయితే, నాకు అద్భుతం. నేను చెప్పిన 2 క్లాసులో కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చినాను. అవి కొంచెం చిన్న జరిగినాయి. మన ఏంటంటే కొంచెం నేను బిగ్ కావాలి, మంచిది కావాలి అని నేను వెయిట్ చేస్తున్నాను. ఆ వెయిటింగ్లో ఉన్నాను కాబట్టి సార్ కూడా నేను ఆశీర్వాదం చెప్పాను. అంతే. థ్యాంక్ యూ సార్, అది 100% కావాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సబ్జెక్ట్ బాగున్నది, మంచి సబ్జెక్ట్ ఇది, చాలా నమ్మండి. నేనైతే టైం పాస్ చేసిన ఒక 3 months అలా చేయకండి. ప్రతిరోజు క్లాస్కి రావండి. అంటే మనకు అనుకున్నప్పుడు నేను పోయినసారి విజయవాడ క్లాస్కి వెళ్దామంటే వర్షం బాగా పడ్డది కానీ ఆగిపోయినా. పొద్దున్న ఒక మిరాకిల్ జరిగింది. నేను రెడీ అయినా మిర్రర్ వర్క్ చేసుకుని బయటకు వెళ్ళినా వర్షం వస్తుంది. నిజంగా శక్తి సార్ దగ్గర ఇట్లా సో అండ్ సో ఉంటే అది ఆగిపోవాలంటే ఆగిపోయిందిగా, మళ్ళీ స్టేషన్ వచ్చినా మళ్ళీ వర్షం వస్తుంది. ఇక ఇలాంటి చిన్నవి మీకు కూడా బాగా జరుగుతున్నాయి. ఎందుకంటే నేను బిగ్ పట్టుకున్నా, ఆ బిగ్ వచ్చే వరకు వదిలిపెట్టాను. అది నాది పట్టుదలతో ఉన్నా 100%. కాబట్టి సార్ కూడా నన్ను చూస్తున్నాను. నేను కూడా సబ్జెక్ట్ ఫోకస్ పెట్టాను. చాలా థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ. అందరికీ కృతజ్ఞతలు. విశ్వమణి బాబు కన్నా అమ్మ నాన్న కృతజ్ఞతలు, మా అమ్మ నాన్నలకు కృతజ్ఞతలు, నా భర్తకి కృతజ్ఞతలు, నా కొడుకులకు కృతజ్ఞతలు. అయితే సార్ నాకు ఆవు కావాలని అనుకున్నా. మా కొడుకు వెంటనే 10 రోజుల ఆవు కొనుక్క చెట్టికాడ నుంచి అనుకున్నా. ఆవు తెచ్చింది. మళ్ళా లోను రాయించుకున్నా 50,000 అనుకున్నా. 80,000 తీసుకొని వాళ్ళే ఇచ్చింది. 80,000 మళ్ళా మా కొడుకు దుబాయ్లో 15,000 20,000 ఉండే, ఒకసారి 50,000 జీతం అయింది. 25 వస్తుండే, 50. మళ్ళా మా చిన్న కొడుకు కానీ ఆడుకున్నట్టు పోయి పాస్పోర్ట్ పెట్టచ్చిండు. పెట్టినాక వారం రోజులన్నీ విజిట్ అయింది. ఇప్పుడు పోతా 2-3 రోజులు సార్. ఆయన కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. క్లాస్ బాగుంది సార్. సార్ అంత మంచిగా ఉంది. ఇక్కడ అందరికి కృతజ్ఞతలు. ఇచ్చినటువంటి నా తల్లిదండ్రులకు చాలా కృతజ్ఞతలు. అలాగే నాకు నా లైఫ్లో ఒక పునర్జన్మనిచ్చారు జమున అని, చాలా కృతజ్ఞతలు. అలాగే నా దేవుడు, నా గురువు, ఎంత చెప్పినా తక్కువనే. నా గురువు పేరు చెప్పాను నేను, నా గురువు ఎవరో మీకు అందరికీ తెలుసు. గురువు గారు విశ్వమణి బాబు గురువు గారు చాలా కృతజ్ఞతలు. నేను ఇది 4వ క్లాసు 3వసారి ఇక్కడ వచ్చినటువంటి అదృష్టవంతులకి చాలా కృతజ్ఞతలు. ఇక్కడ సహకరించినటువంటి ప్రతి వస్తువుకి పేరున అన్నింటికి పేరున విశ్వానికి, గురువుగారికి
ప్రకృతికి, పంచభూతాలకి, అన్నింటికి, డబ్బుకు మరి చాలా చాలా కృతజ్ఞతలు. ఇది నా 4వ క్లాసు. 3వ క్లాస్కి వచ్చినప్పుడు గురువుగారు, నేనేం అడగలేదు కానీ నా మీద ప్రేమతో గురువుగారు నువ్వు కారు కొంటున్నావు అని నాకు ఆశీర్వాదం ఇచ్చారు. ఇప్పుడు అది నా ఎంట ఎట్లా పడ్డదంటే నేను ఓకే అంటే వస్తుంది కారు, అట్లుంది అవకాశం. అంటే 2 రకాలుగా వచ్చింది నాకు. అసలు గురువుగారి మాటకి ఎంత అంటే అసలు ఆ మాట మంత్రం అంటే గురువుగారి నోట్లో నుంచి వస్తే అసలు అది జరుగుతుంది. ఎట్లా అంటే ఒక పాము వెంట పడ్డట్టు పడుతుంది అది మనకు అవకాశం. నిజంగా ఇక పట్టుకున్నట్టు అది ఎట్లా అంటే వదలదు. ఇది బాబా సినిమాలో రజనీకాంత్ ఒక పతంగి రావాలని కోరుకుంటాడు, తర్వాత అది అతనికి వదలదు, వచ్చిందాక అతని దగ్గర వచ్చిందాక వెంటబడుతుంటుంది. అలాగా గురువుగారు నాకు నువ్వు కారు కొంటావు అన్నారు. 2 అవకాశాలు నాకు ఇప్పుడు ఓకే అంటే కారు వస్తుంది, అట్లా వచ్చినాయి నాకు. అవును గురుగారు. అయితే నేను అప్పుడు గురువుగారు అంటే ఆ రోజే అనుకున్నా, గురువుగారు కారు అన్నారు, అలా కాకుండా కోట్ల డబ్బు వస్తుంది అని అంటే చాలా బాగుంది అనిపించేది. గురుగారు మీ నోటి ఒక్క మాట నన్ను థ్యాంక్ యూ. అయితే నేను ఈ సబ్జెక్ట్ నాకు తెలియనప్పుడు, నేను చిన్నగా ఉన్నప్పుడు అసలు నేను క్లాస్ కూడా వెళ్ళలేదు, స్కూల్ కూడా వెళ్ళలేదు. అప్పుడు నేను దేవుడిని అని చెప్పేవాడిని మా దోస్తు గారికి. అంటే సినిమాలు చూసి బాగా దేవుడు అంటే చాలా ఇష్టంగా, వాళ్ళు లేదంటే అది అవుతుందని నేను నమ్మేవాడిని. నేను దేవుని అని చెప్తే వాడు నమ్మాడు, నువ్వు దేవుడు అయితే అది చేయి ఇది చేయి అనేవాడు. అయితే నేను కొన్ని చేశాను, అవి నాకు గుర్తుకు లేవు. అయితే గుర్తుకున్నది ఏంటంటే ఒకటి సర్కారీ ట్యాపు రోడ్డు పైన ఉంటుంది, అది తుప్పు పట్టిపోయింది, తిప్పితే తిరగదు అసలు. అది అప్పుడు ఆ టైంలో నువ్వు దేవుడు అయితే ఇందులోంచి వాటర్ రబ్బి అన్నాడు. నేను దానిపైన చేయి ఇందులోంచి వాటర్ వస్తాయని అన్ని కళ్ళు మూసుకొని అంటే నిజంగా వచ్చినాయి. అసలు గురుగారు అసలు ఎట్లా పరిచయం అయ్యారంటే, నేను ఒక అది చెప్తున్నా అంటే నాకేం సబ్జెక్ట్ వల్ల ఏం భయం లేదు అని చెప్పేస్తున్నాను. డైమండ్ చెకింగ్ మిషన్ తీసుకొని గుట్టల పోటీ అది మనసులో తిరిగేవాడిని డైమండ్ కోసం. అంటే సబ్జెక్ట్ ఒకటి సీక్రెట్ అనేది రౌండ్ అప్ అని రాసినటువంటి బుక్ చదివి ఆ గుట్టల పోటీ చెట్ల పోటీ ఆ కొండలలో దొరుకుతుందని అది తిరిగాను. కానీ అది దొరకకపోయేసరికి అసలు ఈ సబ్జెక్ట్ ఉందా లేదా, అసలు ఈ సబ్జెక్ట్ 100% లేదా కోట్ల % ఉందని వాళ్ళు నాకు యూట్యూబ్లో దొరకాలని అప్పుడు యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నప్పుడు అప్పుడు దొరికిండు. డైమండ్ లాంటి మన గురువుగారు దొరికారు. అప్పుడు తెలిసింది నేను తిరగడం కాదు, నేను ఉన్న చోటుకే డబ్బు వస్తుంది, నేను ఉన్న చోటుకే డబ్బు వస్తుందని నాకు సబ్జెక్ట్ ద్వారా గురుగారి ద్వారా మొత్తం తెలిసిపోయింది. నా దగ్గర డబ్బు ఉంది, ఎంత ఉంది అనేది నేను చెప్పాను, కోట్లల్లో ఉంది. అది ఎక్కడుంది అనేది నాకు మాత్రమే తెలుసు. అది సబ్జెక్ట్ ద్వారా కొన్ని గురుగారు చెప్పదంటారు కాబట్టి చెప్పాను. నేను చాలా ధనవంతుని, గొప్ప ధనవంతుని. ఇంత ధనవంతుని చేసినటువంటి గురుగారికి చాలా చాలా కృతజ్ఞతలు. ఇంకా థ్యాంక్ యూ అందరికీ. కొంచెం సమయాలని ఇంకా మిగతా చెప్పట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఈ థర్డ్ క్లాస్కి వచ్చి వెళ్ళిన రోజు మొత్తం నేను మా ఊరికి విలేజ్ వెళ్ళే రూట్లో అసలు ఏమీ లేవు, వెళ్ళడానికి ఒక 12 కిలోమీటర్స్ ఉంటుంది, ఏమీ లేవు. అప్పుడు నేను అనుకున్నాను ఈ చిన్న అడగాలన్నా అంటే ఏం లేవు అక్కడ. ఇప్పుడు ఎవరిని అడగాలి, ఏదైనా రావాలంటే అడిగితే విశ్వాన్ని అడగాలి, లేకపోతే మా గురువుగారిని అడగాలి. కానీ ఈ చిన్నవి మాత్రం అడగాలన్నా సరే నేను ఈ చిన్నవి అడగాను, నేను గురువుగారిని పెద్దవి అడుగుతానని. ఓకే వస్తేనేమో వెళ్తాను ఇంటికి, రాకపోతే ఈ బస్ స్టాండ్లో పడుకుంటాను అనుకున్నాను. కానీ అడగకుండానే హైదరాబాద్ నుంచి ఒక ఆటో వచ్చింది, సరే మీ ఇంటి దాకా కూడా దింపొస్తాను అంటున్నా ఆయన. అసలు అది ఏంది ఆ ప్రేమ, అసలు విశ్వం చూపించే ప్రేమ. అస్సలు మనం అడగకుండా కానీ మనం ఈ సబ్జెక్ట్ పట్టుకుంటే విశ్వం అనేది ఊహించని మార్గాల్లో కూడా మనకు చాలా ఇస్తుంది. అవును, గురుగారికి చాలా చాలా కృతజ్ఞతలు. గురుగారు నాకు దేవునితో సమానము. చాలా చాలా కృతజ్ఞతలు. ఎంత చెప్పినా తక్కువ గురుగారికి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ నేచర్. క్లాస్ చాలా బాగుంది. ఇది నా 4వ క్లాసు. నేను ఎప్పుడు రెగ్యులర్గా క్లాస్కి వస్తాను. ఇంకా నెక్స్ట్ సన్మాన కార్యక్రమంలో అన్నను నేను అంటే ఇక హైదరాబాద్కి వస్తాను. అన్న కూడా చూడాలని ఉంది, అన్న కూడా వస్తున్నాడు సన్మానం చేయడానికి. చాలా చాలా బాగుంది క్లాసు. ఎవరు మిస్ చేసుకోకండి, రెగ్యులర్గా రండి. అది బూస్ట్ ఇచ్చినట్టుంటుంది. తెలియకుండానే కొంచెం నెగిటివ్ పోయే వాళ్ళు ఉంటారు, కానీ క్లాస్కి అటెండ్ అయితే ఖచ్చితంగా ఎనర్జీ లెవెల్స్ పెంచుకొని ఎప్పుడు ఎనర్జీగా ఉంటారు. గురుగారికి చాలా చాలా కృతజ్ఞతలు. అందరికీ నా కృతజ్ఞతలు. గురువుగారు అనొద్దు, గురువుగారు దేవుడు. గురువుగారిని కన్నా దేవుళ్ళు తల్లిదండ్రులు, వాళ్ళ దేవుళ్ళకి నా కృతజ్ఞతలు. గురువుగారు దేవుడు, ఆ దేవుళ్ళందరూ కలిసి ఈ దేవుని పంపించారు మన కోసం, మనల్ని బాగు చేయమని పంపించారు. గురువుగారు మనకు దేవుడు. గురువుగారు అనకూడదు, నేను దేవుడు అని పిలుస్తా. నాకు దేవుడు. నాకు ప్రతిరోజు అన్ని మిరాకులు జరుగుతాయి, అన్నీ. నేను ఏదనుకుంటే అది జరిగింది. నా డ్యూటీ ఎల్బీ నగర్ టు కొండాపూర్. నేను చాలా సులభంగా సునాయాసంగా పోయేస్తా.
డ్యూటీకి. ఏం డ్యూటీ? నేను బస్సు తోలు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. నాకు పట్టేది 4 గంటలు. 4 గంటలు నేను 1 గంట పోయొచ్చానంటే పోయేస్తా. సింపుల్గా, చాలా సింపుల్గా. నాకు ఎక్కడ ట్రాఫిక్ కూడా తరగదు. నువ్వే రాజు, నువ్వు మంత్రి కదా. నేనే రాదు. నాకెన్నో 786 చాలా కానొస్తాయి, 369 చాలా కానొస్తాయి. నాకు డబ్బులు పిలిచి తీసుకోండి నన్ను. పిలిచి 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 తీసుకో డబ్బు నీ దగ్గరికి తమ్ముడు రావడానికి తమ్ముడు సిద్ధం తీసుకో ఉందన్నమాట. తమ్ముడు తీసుకో 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 అని ఇస్తారు. అంటే డబ్బు నీ దగ్గర నేను తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చేస్తా. పుష్కలం వస్తున్నది అనమాట. వస్తుంది సార్. వెరీ గుడ్, సూపర్ అయిన. నేను ఏది అనుకున్నా అన్నీ జరుగుతాయి. నేను ఒకసారి ఓపెన్ ప్లేస్లో పోయి సార్, గురువుగారు అక్కడ పోయి విశ్వమా అన్న, ఓపెన్ ప్లేస్లో పోయి ఓపెన్ ప్లేస్లో పోయి బండి వేసుకొని పోయి అక్కడ ఆటో మీద బండుకున్నాడు ఉరుకుతూ ఉంటాడు తగిలి. మళ్ళీ తెల్లారిపోయినాం. నేను ఒక్కని పోతే బాగోదని మావాడిని తీసుకొని పోయినా. మావాడిని తీసుకొని పోయి అక్కడ నిలబడాం. నువ్వు నిలబడరా వెనకాల చూడండి. మళ్ళీ విశ్వమా అని అంటే మళ్ళీ తెల్లారి బస్సు మీద పండుకున్న ఉరుకుతుంటాడు. దిగి ఉరుకుతారు ఇద్దరు. బస్సు మీద పండుకుంటారు. మామూలుగా ఎండాకాలం కదా, ఇట్లా పైన పండుకుంటారు స్లాబ్ మీద అక్కడ ఓపెన్ ప్లేస్లో. వాళ్ళు దిగి ఉరుకుతారు. వాళ్ళు ఉరుకుతారని వీడు ఉరుకుతాడు వాళ్ళతోనే. అక్కడ పోవటం బంద్ చేసింది. వీళ్ళందరూ రోజు ఎవరో ఒకళ్ళు ఉరుకుతారు అని బంద్ చేసి డాబా పైకి ఇక్కడ అంతా మంచి జరుగుతుంది. అన్ని హ్యాపీగా ఉన్నావు? అంతా హ్యాపీగా ఉన్నా. కుటుంబం హ్యాపీగా ఉన్నా? హ్యాపీగా ఉంది. ఎవరు వాళ్ళ? మీ వాళ్ళనే గురువారు. థ్యాంక్ యూ, మీరే మాకు దేవుడు. థ్యాంక్ యూ. చాలా పెద్ద దేవుడు. హ్యాపీగా చేసుకో, జీవితాంతం హ్యాపీగా ఉండిపో. ఓకేనా? మామూలుగా లేదు. ఐస్ క్రీమ్ బిస్కెట్లు కాదు, అంతకంటే ఐస్ క్రీమ్ అసలు ఇవన్నీ కాదు, ఎక్కువ దానికన్నా ఎక్కువ అసలు ఎక్కువ అట్లా నోట్లో పెట్టుకుంటారు ఆటోమేటిక్గా వెళ్ళిపోయేది. బుర్రని వెళ్తా నీలాగా. ఓకే, థ్యాంక్ యూ, తల్లిదండ్రులకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, మా తల్లిదండ్రులకు పాదాభివందనాలు. థ్యాంక్ యూ, గురువుగారికి పాదాభివందనాలు. థ్యాంక్ యూ, గురుగారి తల్లిదండ్రులకు పాదాభివందనాలు. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చేసిన ధనవంతులకు, కోటీశ్వరులకు, ఆశీర్వాదులకు అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ. నాకు చాలా మిరాకిల్ జరుగుతున్నాయి. సర్పంచ్ కావాలని లేదు, కానీ నాకు సర్పంచ్ చేసింది ఆల్రెడీ. ఆ విశ్వం నాకు సర్పంచ్ చేసింది ఆల్రెడీ. మా దగ్గర ఖాళీ 100 ఓట్లు ఉన్నాయి, కానీ 360 ఓట్లకు నాకు వేరే ఊరి నుంచి నాకు వచ్చి వాళ్ళు ఓటేసారు నాకు. అది ఒకటి చాలా మిరాకిల్. నాకు డబ్బులు రావాలి, కొన్ని వచ్చేది మొన్న 3 లక్షలు వచ్చినాయి. మళ్ళీ 50 లక్షలు వచ్చేది, అవి రావటం ఉంది. అవి వస్తాయి, నాకు ఆల్రెడీ వస్తాయి, నాకు అనుభవం ఉంది, వస్తుంది ఆల్రెడీ. కానీ నాకు చాలా మిరాకిల్ జరుగుతుంది. అందుకు డబ్బుకు విశ్వానికి చాలా కృతజ్ఞతలు. ఈ క్లాసు చాలా బాగుంది, సూపర్గా ఉంది. అరటిపండు ఎట్లా ఒలుస్తామో అట్లా మనకు మింగినట్లు, అరటిపండు ఒలిచినట్లు మనకు ఆ క్లాస్ ఇట్లా ఉంది. అందుకొరకు ఈ క్లాస్కు ఎవరు వస్తారో వాళ్ళు చాలా ధనవంతుడు, కోటీశ్వరులు, అదృష్టవంతులు. అందుకే మా గురువు గారికి పాదాభివందనాలు. ధన్యవాదాలు.